వక్ఫ్ బోర్డు ఆస్తులను వాళ్ళ సొంత ఆస్తులను వాళ్ళు కొంతమంది లిమిటెడ్ ఈచ్ స్టేట్లో కొంతమంది 5 to 10 పీపుల్ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ ఆస్తులన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 రూపాయలు పర్ స్క్వేర్ ఫుట్ రెంట్ ఆస్తిని మనం మన 10 పైసలు 5 పైసలు కిరాయిస్తుంది. ఆ మిగతా రిమైనింగ్ అంతా అనఫిషియల్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాపర్టీస్ కూడా వాళ్ళ ఓన్ మనుషులకు వాళ్ళ సంస్థలకు నామినల్ రేట్ల కిరాయికి ఇచ్చుకుంటూ వాళ్ళు అన్ని చేస్తారు. కాబట్టి అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తన వేరే ప్రాపర్టీ మన హిందూ ప్రాపర్టీలను టెంపుల్స్ను మన అలహాబాద్ హైకోర్టును కూడా వాళ్ళు ప్రార్థన చేయడానికి ఒక చిన్న ప్లేస్ వాళ్ళకి ఇస్తే ఫైనల్గా అలహాబాద్ హైకోర్టు మొత్తం మాదేని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయడం దానికి హైకోర్టు సుప్రీంకోర్టులో ఆ కేసు కానీ స్టేషన్ అంటే ఆ విధంగా న్యాయ వ్యవస్థను పబ్లిక్ను వేరే ప్రాపర్టీను వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళు సేవ్ చేసుకోకుండా వేరే ప్రాపర్టీలను ఆక్రమించడం డిస్ప్యూట్ క్రియేట్ చేయడం మళ్ళీ సెటిల్మెంట్ చేసుకోవడం ఆ విధంగా మిస్యూజ్ అయింది. ఏదైతే 95లో యాక్ట్ వచ్చింది 13 యాక్ట్ కూడా దాని కొరకు మన గవర్నమెంట్ మన జేపీసీ అపాయింట్ చేసి డీటెయిల్గా ప్రతి ఒక్కరికి డిస్కస్ చేసి యాక్ట్ రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్లు మనం భారతీయ జనతా పార్టీ మన అన్ని విభాగాలు కూడా చాలా సీరియస్గా తీసుకొని దాన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ నిరసనలు సభలు పబ్లిక్ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఇమ్మీడియట్గా ఢిల్లీ చేరారు. హోమ్ మినిస్టర్ గారు కూడా నిన్న కాశ్మీర్ను విజిట్ చేయడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా మీటింగ్ ప్రైమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ మా హోమ్ మినిస్టర్ మీటింగ్ జరిగింది. అందులో కొన్ని ఆల్రెడీ ఇమ్మీడియట్ యాక్షన్స్ డిసైడ్ జరిగింది. దౌత్యపరంగా రిలేషన్షిప్ కట్ చేయడం జరిగింది. తర్వాత మన హై కమిషన్ ఆఫీస్ నుంచి వాళ్ళ ఆఫీస్ని ఇమ్మీడియట్గా పాకిస్తాన్తో ఇంప్లిమెంట్ చేయడం పాకిస్తాన్లో ఉన్న మన హై కమిషన్ ఆఫీస్ ఆఫీసర్స్ కూడా మినిమం స్ట్రెంత్ వచ్చి మీతో అందరికీ లేదు అనడం జరిగింది. కాబట్టి దీన్ని బాగా సీరియస్ తీసుకొని దీన్ని డెఫినెట్గా మన గవర్నమెంట్ మనము ప్రతీకారం తీసుకుంటాం. దానికి మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాని సపోర్ట్గా మన ప్రజలు ఇండియన్ తెలంగాణ ప్రజలు యాజ్ అ హోల్ ఇండియా we should support our government and Prime Minister. Whatever steps he takes, we should support. And I also request all the opposition parties, Congress or any other parties, whoever and general public, whoever living in India, we are Indians, we should support our government. Other day, Home Minister చెప్పారు పార్లమెంట్లో కొంతమంది ఈ వర్క్ యాక్ట్ను మేము అమలు ఒప్పుకోమని. మరి మన హోమ్ మినిస్టర్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, ఇండియాలో ఉండే వాళ్ళందరూ హిందుస్థానీలు, ఈ యాక్ట్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, పార్లమెంట్ చేసిన యాక్ట్ ప్రతి ఒక్కరికి ఇండియాలో ఉండే అందరికీ వస్తుంది. అంటే ఒక హిందూస్ కానీ ఎనీ కమ్యూనిటీస్ కూడా ప్రతి ఒక్కరు